ఎక్కువ మసాలా ఉండకూడదు, ఈజీగా లంచ్లోకి అయిపోవాలి, ఎక్కువ ప్రిపరేషన్ టైం పట్టకూడదు, అలాగే హెల్దీగా కూడా ఉండాలి అంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ పొట్లకాయ ఫ్రై చేసుకోవాల్సిందే. చేసే పద్ధతి పాతదే అయినా రుచి మాత్రం అందరికీ నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పొట్లకాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి చెక్కు తీసుకోవాలి. పొట్లకాయ నుంచి గింజలేమీ తీసేయట్లేదు. మీకు గింజలు నచ్చకపోతే అవి తీసేసుకొని కట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలిపి ఇలా బాగా వాటర్ రిలీజ్ అయ్యేలాగా పిండుకోవాలి. ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు కోసం వెల్లుల్లి ముక్కలు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, దానితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను రంగు మారేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు పొట్లకాయ ముక్కల నుండి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేలా పిండుకోవాలి. వాటర్ ఏం లేకుండా పొట్లకాయ ముక్కలు కొద్ది కొద్దిగా పిండుకొని ఫ్రై ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. పొట్లకాయ అంతా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి పొట్లకాయ అంతా దగ్గర పడేదాకా వేగనివ్వాలి. పొట్లకాయ ముక్కలు ఒక 75% వేగిపోయిన తర్వాత ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. కారం వేపుడికి పట్టేలాగా కలిపి పూర్తిగా వేయించుకోవాలి. ఫ్రై అంతా ఇలా దగ్గర అయిపోయాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, పొట్లకాయ ఫ్రై రెడీ. వేడన్నంలో ఈ పొట్లకాయ వేపుడు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.